హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హలో లేడీస్. ఈ వారం అంతా మనం హలో లేడీస్లో న్యూ ఇయర్ కోసం లాంచ్ చేసిన కలెక్షన్ని చూస్తున్నాం కదండి. మరి ఇందులో భాగంగా ఇవాళ నేను వచ్చేసాను బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లో ఉన్న సఖీ ఫ్యాషన్స్ అనే డిజైనర్ బుటీకి. మరి ఇక్కడున్న డిజైనర్ కలెక్షన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. వ్యూయర్స్, మరి సఖీ ఫ్యాషన్స్లో న్యూ ఇయర్ కోసం ఏదైతే కలెక్షన్ లాంచ్ చేశారో చాలా బ్యూటిఫుల్గా ఉందండి స్టఫ్. సో ఆ శారీస్ కలెక్షన్ చూడబోయే ముందు ఇక్కడ కొన్ని యాక్సెసరీస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మనం శారీస్ హెవీగా కట్టుకొని పార్టీస్కి వెళ్ళినప్పుడు హ్యాండ్ బ్యాగ్స్ కానీ పోట్లీస్ కానీ తీసుకెళ్తూ ఉంటాం కదా. మరి ఆ కలెక్షన్ కూడా చూడాలి అంటే కనుక టు స్టార్ట్ విత్ ఈ విధంగా తీసుకోవచ్చు. ఇది వచ్చేసి జస్ట్ చిన్న హ్యాండ్ పర్స్ లాగా అనమాట, క్లచ్ లాగా ఉంది. మనకి జస్ట్ ఇట్లా ఓపెన్ చేసుకునేదండి. ఇదంతా ఏంటంటే మనకి సీక్వెన్స్ తోటి అలాగే మెటల్ కాయిన్స్ లాగా ఉన్నాయి కదా, దాంతో తయారు చేశారనమాట. దీనిలోనే మనకి ఏంటంటే వైట్ కలర్ స్టోన్తో కూడా ఇచ్చేసేయడం వలన అదొక ఫ్లవర్, ఒక బడ్ లాగా కనిపిస్తుంది కదా, చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. సో పార్టీ వేర్ ఐటమ్ లాగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. దీన్ని ఫ్రంట్ అండ్ రివర్స్లో కూడా మనం ఈ విధంగా చూడొచ్చు అనమాట. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే కనుక మనకి హ్యాండ్ బ్యాగ్ లాగా క్యారీ చేయాలి అనుకుంటే మనకి ఒక చైన్ కూడా ఇచ్చేసారని ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. మరి ఇది వచ్చేసి మనకి ఒక క్లచ్ మోడల్ లాగా కనిపిస్తుంది కదా, అలా కాకుండా కొంచెం పోట్లీ టైప్స్లో మనం చూడాలి అనుకుంటే కనుక ఈ విధంగా తీసుకోవచ్చు. అండ్ ఇవి మనకి ఏంటంటే రా సిల్క్ ఫ్యాబ్రిక్తో చేశారండి. సో దానిలో ఆటోమేటిక్గా ఆ షైన్ అనేది ఉంటుంది కాబట్టి మనం ఏంటంటే దీన్ని పార్టీవేర్ ఐటమ్లా కూడా యూస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికి హ్యాండిల్స్ లాగా వచ్చేసి మనకి ఒక మెటల్ బ్యాంగిల్ని తీసుకొని దాని చుట్టూతోనే గోల్డ్ కలర్ బీడ్స్ తోటి డిజైన్ చేయడం జరిగింది కాబట్టి హ్యాండిల్స్ కూడా చాలా గ్రేస్ఫుల్గా ఉంటాయి అనమాట మనం తీసుకెళ్తున్నప్పుడు. అండ్ మిగతా అంత వర్క్ కూడా చూస్తూ ఉంటే యాజ్ ఇట్ ఈస్గా దీనిలో కూడా ఏంటంటే గోల్డ్ అండ్ టెంపుల్ కలర్ మనకి సీక్వెన్స్ని యూజ్ చేశారు. అక్కడక్కడ వైట్ స్టోన్స్ కూడా యూజ్ చేసి ఒక ఫ్లవర్ బంచెస్ లాగా ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా మనకి పోట్లీ ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. దీన్ని ఓపెన్ చేసుకోవడానికి మనకు ఒక బటన్ లాంటిది ఇచ్చారు, మ్యాగ్నెటిక్ బటన్ ఇచ్చేసి లోపల ఒక జిప్పర్ కనిపిస్తుంది. సో మనకి ఈ సైజులో హ్యాండ్ బ్యాగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. మనం ఈ విధంగా కూడా బ్యాగ్స్ని తీసుకోవచ్చు. అండ్ వీటిలోనే ఇంకా కలర్స్ కావాలి, కొంచెం వేరియేషన్ ఉన్న వర్క్ కావాలి అనుకుంటే కనుక మనం ఈ విధంగా తీసుకోవచ్చు అండి. ఇది వచ్చేసి మనకి జర్దోసీతో వర్క్ కనిపిస్తూ ఉంటుంది. ఇందాక మనం అంతా ఈ సీక్వెన్స్ వర్క్ చూసాం కదా, ఇలా కాకుండా మనకి ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనకి పింక్ కలర్ మీద కనిపిస్తుందండి. దీనిలో కూడా ఏంటంటే గోల్డ్ బీడ్స్ యూస్ చేశారు, అలాగే జర్దోజీ నక్షి వర్క్ ఇచ్చేసి చాలా సింపుల్గా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగిందంటే ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈస్గా అన్ని మోడల్స్కిను మనకి ఒకటే విధంగా ఉంటుందండి. జస్ట్ ఒక మ్యాగ్నెటిక్ జిప్పర్ ఉండి, మ్యాగ్నెటిక్ బటన్ ఉండి, గేన్ ఒక లోపల ఒక జిప్పర్ ఇచ్చేసారనమాట. అండ్ హ్యాండిల్స్ కూడా అన్నిటికీ ఒకటే విధంగా డిజైన్ చేశారు. మరి ఈ పోట్లీస్ అన్నిటికీ కూడా హ్యాండిల్స్ దగ్గరికి వచ్చేసరికల్లా ఇలాగే బ్యాంగిల్స్ని తీసుకొని దానికే గోల్డెన్ బీడ్స్ తోటి ఈ విధంగా డిజైన్ చేయడం జరిగిందండి. అండ్ ఇది మనం క్యారీ చేస్తే కూడా చాలా స్టైలిష్గా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ట్రెండీగా కూడా ఉంటుందండి. చూసారు కదా ఎంత చక్కగా కాంప్లిమెంట్ అవుతుందో మన డ్రెస్సెస్కి. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు అనమాట. Let me be your man. I wanna hold your hand and take you to your fantasy. Eyes, when I look into your eyes, you make me realize that baby you're the only one for me. చూస్తున్నారు కదండి, ఇలాంటి బ్యాగ్స్లోనే మరిన్ని కలర్స్ కావాలి అనుకుంటే మనకి ఇక్కడ రామా గ్రీన్లో ఉంది, అలాగే మస్టర్డ్లో కూడా ఉన్నాయి. ఈ విధంగా కూడా తీసుకోవచ్చు. అలాగే మనకి మరిన్ని క్లచెస్ కూడా కావాలి అనుకుంటే ఈ విధంగా తీసుకున్నాం అనమాట. ఇది కూడా మనకి బేస్ అంతా రా సిల్క్లో ఇవ్వడం జరిగింది. అండ్ పైన కూడా టోటల్గా మనకి గోల్డెన్ బాల్స్ తోటి అలాగే సీక్వెన్స్ నక్షి అన్నీ యూజ్ చేసి బ్యూటిఫుల్గా డిజైన్ చేయడం జరిగిందండి. దీన్ని ఓపెన్ చేస్తే మనకి డిజైన్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇది కూడా మ్యాగ్నెటిక్ బటన్ తోటి మనకి కావాలి అనుకుంటే హ్యాండిల్స్ని కూడా ఇందులో వేసుకునే ప్రొవిజన్ కూడా ఇచ్చేసారనమాట. ఈ విధంగా కూడా మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ ఉన్న కలెక్షన్ అంతా చూస్తున్నాం కదండి, యాక్సెసరీస్ కలెక్షన్ బేసిక్లీ. సో ఇందులోనే మరొక క్లచ్ ఉంది, అది చూడాలి అంటే మనం ఈ విధంగా తీసుకోవచ్చు అనమాట. దాన్ని జస్ట్ ఇట్లా పైనుంచి ఓపెన్ చేసేది కాకుండా యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగా ఓపెన్ చేసే క్లచ్ లాగా మనకు కనిపిస్తుంది. దీని మీద ఉన్న వర్క్ చూస్తున్నారు కదండి, ఇవన్నీ ఏంటంటే మనకి కొంచెం సెమీ బ్రష్ స్టోన్స్ యూస్ చేసినట్టు చాలా బ్యూటిఫుల్గా ఫ్యాన్సీగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ విధంగా కూడా మనం పార్టీస్కి ప్రిఫర్ చేసుకోవచ్చు పర్సెస్ని. అండ్ ఇక్కడ ఉన్న పర్సెస్ కలెక్షన్, క్లచెస్ కలెక్షన్ చూసేసాం కదా. మరి శారీస్ గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకి డిస్ప్లేలో కనిపిస్తున్న శారీ ఉంది కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇందులో వచ్చేసి మనం బాగా క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కనుక ఇట్స్ అ ఫ్యూజన్ ఆఫ్ 2 డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ అనమాట. పైనంతా కూడా మనకి పళ్ళు పాటే అలాగే షోల్డర్ కూడా చూస్తూ ఉంటే కనుక జార్జెట్ మీద కంప్లీట్గా థ్రెడ్ తోటి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసిందండి. మరి కింద ప్లీట్స్ పార్ట్ అంతా కూడా మనం చూస్తూ ఉంటే ఇది వచ్చేసి మనకి సూపర్ నెట్ ఫ్యాబ్రిక్ మీద బనారస్ వీవింగ్ అనేది బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. బార్డర్స్ వచ్చేసి మనకి రా సిల్క్ బార్డర్స్ ఇచ్చారు. అండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటి
అంటే మనకి ఇక్కడ యాక్సెసరీస్ కూడా దొరుకుతాయి, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదండి. సో ఆ పోట్లీస్ని దీనికి మ్యాచింగ్గా ఉండే కలర్ కూడా తీసుకున్నారనమాట. సో పోట్లీస్ని మనం ఈ విధంగా తీసుకుంటే చాలా స్టైలిష్గా ట్రెండీగా కూడా కనిపిస్తుందండి. అలాగే పోట్లీసే కాకుండా యాక్సెసరీస్లో ఇంకో పార్ట్ ఏంటంటే జ్యువెలరీ కూడా అండి. సో జ్యువెలరీ దగ్గరికి వచ్చేసరికల్లా ఇక్కడ పర్ల్స్ తోటి మనకి లాకెట్స్ ఉన్న జ్యువెలరీ అనేది కనిపిస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఈ విధమైన జ్యువెలరీ కూడా దొరుకుతూ ఉంటుంది. అంటే శారీస్ ఒక దగ్గర తీసుకొని దీనికి మ్యాచింగ్ యాక్సెసరీస్ ఎక్కడ తీసుకోవాలి అనుకుంటే కనుక ఇది ఒక వన్ స్టాప్ షాప్ లాగా మనకు కనిపిస్తూ ఉంటుంది. అన్నీ మనకి ఇక్కడ దొరుకుతూ ఉంటాయి. సో ఈ శారీలోని కలర్స్ అండ్ కాంబినేషన్స్ కూడా చూసారు కదండి, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. ఇక్కడ మరిన్ని శారీస్ ఉన్నాయి, అవన్నీ అంటే ఇప్పుడు వెళ్ళి చూద్దాం. మరింత కలెక్షన్ని మనందరికీ చూపించడానికి ఇక్కడ స్టోర్ ఇన్ఛార్జ్ అలువేల్ గారు ఉన్నారండి. మరి ఒకసారి ఆవిడతో మాట్లాడి ఏమేమి కలెక్షన్ లాంచ్ చేశారో తెలుసుకుందాం. నమస్తేనండి. సో ఈ సఖీ ఫ్యాషన్స్లో న్యూ ఇయర్ కోసం కలెక్షన్ లాంచ్ చేశారు అన్నారు కదా. సో ఈ లాంచ్ ఎప్పుడు చేశారు అండ్ ఏమేమి కలెక్షన్ లాంచ్ చేశారు? ఇప్పుడు ఈ కలెక్షన్లో లాంచ్ అయిన సారీస్ ఏంటంటే మల్టీ కలర్ టసర్ సిల్క్ అండ్ టసర్ టిష్యూ అండ్ బిగ్ బార్డర్ వస్తుంది. మళ్ళీ మట్కా సిల్క్ అండ్ పల్లు కట్ వర్క్ అండ్ కడి బార్డర్ వస్తుంది. జూట్ వీవింగ్ వస్తుంది. మళ్ళీ ఏమో టిష్యూ వీవింగ్ వస్తుంది. మళ్ళీ టసర్ టిష్యూ పైన పళ్ళు మొత్తం వచ్చేసి ఫుల్ హెవీ వర్క్ వస్తుంది. మళ్ళీ బార్డర్ వస్తుంది. సారీ మొత్తం ఆల్మోస్ట్ బ్లాక్ ప్రింట్ వస్తుంది, హ్యాండ్ బ్లాక్ ప్రింట్. మరి మీకు బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ స్లీవ్స్ కూడా మీకు వర్క్ వస్తుంది. మరి అలువేల్ గారు ఇప్పుడు లాంచ్ చేసిన కలెక్షన్లో నుంచి శాంపుల్గా కొన్ని శారీస్ మాకోసం చూపిస్తారా? ఓకే అండి, చూపిస్తాను. ఇది టసర్ టిష్యూ శారీ మేడం. పళ్ళు వచ్చేసి మీకు మొత్తం బిగ్ బార్డర్ వస్తుంది. పళ్ళు నుంచి మనకు వచ్చేసి కింది పార్ట్ మొత్తం కూడా ఫుల్ శారీ మొత్తం బిగ్ బార్డర్ వస్తుంది. శారీ వచ్చేసి మొత్తం టసర్ టిష్యూ, అంటే మనకు సిల్క్ శారీ ఎలా ఉంటుందో మన పార్టీస్ కైనా దేనికైనా కట్టుకున్నా కూడా చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది. మనకు పై బార్డర్ వచ్చేసి మనకు బిగ్ బార్డర్ ఉంటే అంత ఇదిగా ఉండకుండా స్మాల్ బార్డర్ ఇచ్చారు. స్మాల్ బార్డర్ వచ్చేసి మొత్తం ఇది వచ్చేసి మొత్తం హ్యాండ్ వీవింగ్ ఏమో మొత్తం జెరీ వీవింగ్ వస్తుంది. మళ్ళీ థ్రెడ్ వీవింగ్ వస్తుంది. ఓకే. సో శారీ అంతా కూడా టసర్ సిల్క్ ఉండడం వల్ల ఏంటంటే ఆ మిక్స్ అనేది బాగా వచ్చి షైనింగ్ గా వచ్చింది అనమాట. ఓకే, మరి నెక్స్ట్ శారీ చూద్దామండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ ఉంటుంది మేడం మనకి. ఓకే. పళ్ళు పార్ట్ వచ్చేసి మనకు మొత్తం గ్రీన్ ఉంటుంది. గ్రీన్ వచ్చేసి మనకు పళ్ళు కూడా మొత్తం హెవీ ఉంటుంది. ఓకే, మొత్తం లైన్స్ వస్తుంది. ఓకే, ఇదంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ కడి బార్డర్స్ లాగా వస్తుంది. ఓకే, ఇంకా మనకు సారీ మొత్తం వచ్చేసి మల్టీ కలర్ ఉంటుంది అండ్ సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. ఓకే, సో దీనిలో ఏంటంటే ఇదంతా సీక్వెన్స్ వర్కే అంటారా? ఓకే, సో రౌండ్ గా ఇవ్వకుండా ఇది ఏంటంటే మనకి స్క్వేర్ షేప్ లో ఇచ్చేసారనమాట. ఓకే, దీనివల్ల ఏంటంటే మనకి గోల్డ్ కలర్ గాడీగా ఎక్కువగా కాకుండా అక్కడక్కడ స్కాటర్ అయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, మరి మల్టీ కలర్ అన్నారు, మిగతా కలర్స్ అన్ని మనకి శారీ లోపలికి వస్తున్నాయి. ఓకే, సో చూద్దాము. ఓకే, సో ఇదంతా ఇప్పుడు పళ్ళు పార్ట్ కదండి. గ్రీన్ అంతా వచ్చేసి మనకి పళ్ళు పార్ట్ వస్తుంది అండ్ షోల్డర్స్ దగ్గర నుంచి ప్లీట్స్ వరకు వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుంది కదా. ఆరెంజ్ అండ్ పర్పుల్ కలర్. ఓకే, పర్పుల్ కలర్ వచ్చేసి మనకి కట్టుకొంగు దగ్గరికి వచ్చేసరికల్లా మనకి పర్పుల్ కలర్ అనేది కనిపిస్తూ ఉంటుందండి. సో మల్టీ కలర్ టస్సర్ సిల్క్లోని కొత్త కాంబినేషన్స్ చూపిస్తున్నారు అన్నారు కదా. సో ఇది మరొక బ్యూటిఫుల్ కాంబినేషన్ అండి. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మరి దీనికి బ్లౌజ్ ఏ విధంగా ఇచ్చారండి? బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ బ్లౌజ్ వస్తుంది మ్యామ్. స్లీవ్స్ వచ్చేసి మనకి ఎల్లో కలర్లో వస్తుంది. ఎల్లో కలర్లో స్లీవ్స్ కనిపిస్తాయి. ఓకే, మరి అలువేల్ గారు నెక్స్ట్ శారీ చూద్దామా. నెక్స్ట్ శారీ వచ్చేసి మట్కా సిల్క్ వస్తున్నాం. ఓకే, మట్కా సిల్క్ వచ్చేసి మనకు పళ్ళు కట్ వర్క్ వస్తుంది. పళ్ళు కట్ వర్క్ వచ్చేసి శారీ మొత్తం ప్లెయిన్ వస్తున్నాం. ఓకే, ప్లెయిన్ వచ్చేసి మనకు బిగ్ బార్డర్ వస్తుంది. ఓకే, సో ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్లో కట్ వర్క్ వస్తుంది అని చెప్పారు కదా. సో చూస్తున్నాం కదా, మనకి ఏంటంటే బ్లాక్ కలర్లో అది కట్ వర్క్ అనగానే మనకి కొంచెం ఏంటంటే ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనకి నెట్టెడ్ మెటీరియల్ లాగా కనిపిస్తుంది. ఇదంతా వచ్చేసి మనకి కట్ వర్క్తో ఇచ్చిన పళ్ళు అండ్ మిగతా అంతా షోల్డర్ అండ్ మిగతా బాడీ అంతా మనం చూస్తూ ఉంటే పింక్ కలర్లో వచ్చింది. మరి దాని మీద ఏం వర్క్ ఇచ్చారు? దీనిపైన వచ్చేసి జూట్ వీవింగ్ వస్తుంది మ్యామ్. జూట్ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవింగ్
టిష్యూ వీవింగ్ వస్తుంది. ఓకే, సారీ మొత్తం వచ్చేసి ఇంకా బార్డర్ వస్తుంది. ఓకే, హెవీగా ఇచ్చేసారు బార్డర్స్. పళ్ళు దగ్గరికి వచ్చేసరికల్లా ఒక రకమైన గోల్డ్ కాంట్రాస్ట్ లో వస్తూ ఉంటే మిగతా బాడీ అంతా కూడా మనకి డిఫరెంట్ షేడ్, గోల్డ్ లోనే డిఫరెంట్ షేడ్ గా ఇచ్చేసారండి. అండ్ ఇది హాఫ్ అండ్ హాఫ్ శారీయా లేకపోతే త్రూ అవుట్ గా మనకి ఒకటే కలర్ కనిపిస్తుంది? ఓకే, కాకపోతే ఈ వీవింగ్ లోనే మనకి ఏంటంటే పింక్ కి గ్రీన్ కలర్ కాంట్రాస్ట్ లో అలాగే గోల్డ్ కలర్ లోనే చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసి టిష్యూ లైన్స్ ఇచ్చారు బ్లౌజ్ కి, మరి స్లీవ్స్ కి వచ్చేసి సింపుల్ గా కట్ వర్క్ ఇచ్చారు మ్యామ్ మనకి. ఓకే, ఇది రన్నింగ్ బ్లౌజ్. ఓకే, మరి ఈ శారీస్ ఏ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి? సారీస్ వచ్చేసి 4000 నుంచి స్టార్ట్ అవుతుంది మ్యామ్. ఈ సారీ ప్రైస్ వచ్చేసి మనకి 10,950 మ్యామ్. 10,950 రూపీస్ పడుతుంది. ఓకే, మరి ఇదే కలెక్షన్లో నుంచి కొత్త ఇంకో మరో శారీ చూద్దామా? ఓకే మ్యామ్, నెక్స్ట్ సారీ వచ్చేసి మనం టసర్ సిల్క్ సారీ తీసుకుందాము. ఓకే, ఈ సారీ కాన్సెప్ట్ ఏంటంటే పళ్ళు మొత్తం హెవీ వర్క్ వస్తుంది మ్యామ్. హెవీ దర్జోది వర్క్ వస్తుంది ఫుల్. మళ్ళీ మధ్యలో అక్కడక్కడ మొత్తానికి పళ్ళు వచ్చేసి మళ్ళీ సీక్వెన్స్ కూడా ఇచ్చారు. ఓకే, గోల్డ్ కలర్. ఈ విధంగా మనం తీసుకోవచ్చు శారీ మొత్తాన్ని. ఇప్పుడు మనం పళ్ళు పాటు చూస్తున్నాం కదా, పళ్ళులో ఏంటంటే మనకి జర్దోజీ వర్క్ అలాగే సీక్వెన్స్ వర్క్ ఇచ్చేసారండి. చూస్తున్నారు కదా, ఆల్టర్నేట్ గా మనకి ఏంటంటే ఇట్లా లైన్స్ లాగా కూడా ఇచ్చారనమాట, మధ్యలో స్ట్రిప్స్ లాగా ఇచ్చారు కాబట్టి దానిలోనే బ్లాక్ కలర్ తో అలాగే మనకి బేజ్ కలర్ తోటి వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా బ్లాక్ ప్రింటెడ్ శారీయా? బ్లాక్ ప్రింటెడ్ సారీ. ఓకే, పైన హ్యాండ్ బ్లాక్ ప్రింట్. ఓకే, మీకు మనకు పళ్ళు వచ్చేసి ఫుల్ హెవీ ఇచ్చారు కాబట్టి సింపుల్ గా బార్డర్ ఇచ్చేసారు. శారీ అంతా కూడా సెల్ఫ్ ప్రింట్ వచ్చేసేసింది, మిగతా అంతా కూడా మనకి చాలా సింపుల్ గా బార్డర్స్ ఈ విధంగా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నాం కదా, దీనికి బ్లౌజ్ ని రన్నింగ్ బ్లౌజ్ గా డిజైన్ చేశారా? రన్నింగ్ బ్లౌజే వస్తుంది మ్యామ్. ఏంటంటే స్లీవ్స్ కి వచ్చేసి వర్క్ వస్తుంది సింపుల్ గా. ఓకే, మరి ఈ శారీ ఎంత పడుతుంది అంటారు? ఈ శారీ ప్రైస్ వచ్చేసి 8,950 మ్యామ్. ఓకే, మరి నెక్స్ట్ శారీ చూద్దామా? నెక్స్ట్ శారీ చూద్దాము. ఓకే, ఇప్పుడు ఏం శారీ చూపించబోతున్నారు మరి? నెక్స్ట్ శారీ వచ్చేసి షిఫాన్ వస్తుంది. షిఫాన్ వచ్చేసి మనకి మొత్తం బాద్లా వర్క్ వస్తుంది. ఓకే, బాద్లా వర్క్ మళ్ళీ శారీ మొత్తానికి ఆల్మోస్ట్ బార్డర్ ఇచ్చారు, అది సీక్వెన్స్ బార్డర్ తో ఇచ్చారు. ఈ సారీ సింపుల్ గా ఉన్నా కూడా మనకి బ్లౌజ్ వచ్చేసి చాలా హెవీగా ఉంటుంది. ఓకే, హెవీగా బ్లౌజ్ ఇచ్చేసి మనకు మొత్తం రా సిల్క్ మీద ఇచ్చారా బ్లౌజ్ ని? రా సిల్క్ పైన ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ మీద కూడా మనకి కంప్లీట్ గా వర్క్ కనిపిస్తుంది. అదంతా థ్రెడ్ తోటి వీవ్ చేసిన వర్క్ అండ్ అక్కడక్కడ మనకి సీక్వెన్స్ అండ్ బాద్లా కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విధంగా తీసుకోవచ్చు. దీని మీద ఏంటంటే మనకి బ్లౌజ్ ని కూడా డిజైన్ ఆల్రెడీ దీనిలో చేసేసారనమాట. అంటే ప్యాటర్న్ మనకి డిజైన్ చేయడం వల్ల ఏంటంటే జస్ట్ కట్ చేయించుకొని మన ఫిట్టింగ్స్ తోటి చేయించుకోవడమే. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి ఈ సారీ ఎంత పడుతుంది? ఈ సారీ ప్రైస్ వచ్చేసి 23,000 మ్యామ్. 23,000 పడుతుంది. ఓకే, మరి ఇంకా నెక్స్ట్ ఏం సారీస్ చూపించబోతున్నారు నాకు? జార్జెట్ చూపిస్తాను మ్యామ్. కాటన్ బనారస్ జార్జెట్ షేడెడ్ కలర్ లో వస్తుంది. ఈ సారీ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ హెవీగా వస్తుంది మ్యామ్. ఇది మనకి కొంచెం పట్టు లుక్ లాగా వస్తుంది కదండి చూడడానికి. అండ్ ఫ్యాబ్రిక్ టచ్ చేస్తేనేమో మనకి నార్మల్ గా కాటన్ అని తెలుస్తుంది, లేదు అంటే కనుక ఒక పట్టు లుక్ అనేది వచ్చేస్తుంది శారీలో. సో ఇప్పుడు మనం చూస్తుంది పళ్ళు కదండి. ఓకే, పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే టొమాటో రెడ్ కలర్ లో ఇచ్చారు. అండ్ శారీ లోపలికి వెళ్తుంటే ఇక్కడ మనం చూస్తున్నట్టుగా ఈ ఎల్లో కలర్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. మరి పళ్ళులో హెవీగా చూడాలి అంటే ఇది ఏం వర్క్ ఇచ్చారండి? ఇది మొత్తం హ్యాండ్ వీవింగ్ మ్యామ్. ఓకే, బనారసి వర్క్ అన్నారు కదా. బనారస్ హ్యాండ్ వీవింగ్ వస్తుంది. ఓకే, మల్టీ కలర్ వస్తుంది మ్యామ్. షోల్డర్ పార్ట్ మనకి yellow వస్తుంది, ప్లీట్స్ మొత్తం మనకి ఆరెంజ్ పింక్ వస్తుంది. పింక్ వచ్చేసింది. ఓకే, సో దీన్ని మల్టీ కలర్ గా మనం తీసుకోవచ్చు, ఎందుకంటే లోపలంతా మనకి పింక్ కలర్ లో వచ్చేసింది అనమాట శారీని. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇది మనం చూస్తుంది బ్లౌజ్ పీస్ అండి. బ్లౌజ్ పీస్ మ్యామ్. ఓకే, బ్లౌజ్ పీస్ వచ్చేసి బనారస్ బ్రొకేడ్ డిజైన్ తో ఇవ్వడం జరిగింది అనమాట. సో మనం చూడంగానే డెఫినెట్ గా ఇది ఒక బనారసి అంటే నార్మల్ మెటీరియల్ లోనే అనుకుంటామండి. ఇదంతా మనకి కాటన్ మీద వచ్చింది అనమాట. సో ఇది ఎంత పడుతుంది అంటారు మనకి కాస్ట్? ఇది ప్రైస్ వచ్చేసి 8,950 రూపీస్. ఓకే, మరి అల్వేల్ గారు, సఖీ ఫ్యాషన్స్ అనే బుటిక్ ఇక్కడ మాత్రమే ఉందా లేకపోతే ఇంకేమైనా బ్రాంచెస్ కూడా ఉన్నాయా? హైదరాబాద్ లో మాత్రం ఒకటే స్టోర్ ఉండేమా. ఇంకా నెక్స్ట్ బ్రాంచ్ వచ్చేసి మా హెడ్ ఆఫీస్ వచ్చేసి ఇంద్రానగర్ లో ఉంటుంది. ఓకే, ఇంకొకటి సదాశివాస్ నగర్ లో ఉంటుంది, ఇంకొకటి జయనగర్ లో ఉంటుంది మ్యామ్. ఓకే, సారీ వచ్చేసి సారీ జార్జెట్ ఉంటుంది మీకు. ఓకే, సారీ వచ్చేసి ఫుల్ పళ్ళు మొత్తం హెవీ ఉంటుంది, బ్లౌజ్ హెవీ ఉంటుంది. సారీ వచ్చేసి మొత్తం ప్లెయిన్ వస్తుంది అండ్ హ్యాండ్ వీవింగ్ వస్తుంది. సారీ మొత్తం ఫుల్ ఇంకా మీకు. సో ఇప్పుడు కలర్ కాంబినేషన్ కనుక చూడాలి అంటే మనకి మస్టర్డ్ ఇచ్చారు, అలాగే కొంచెం ఆరెంజ్ బ్రిక్ షేడ్ ఇచ్చారు, మిగతా అంతా కూడా మనకి ఏంటంటే ఈ హాఫ్ వైట్ షేడ్లో కనిపిస్తూ ఉంటుందండి. సో పళ్ళు హెవీ అని ఆల్రెడీ చెప్పినట్టుగానే మనం పళ్ళులో చూస్తున్నాం కదా, ఇదేంటంటే ఈ వర్క్ని ఏమంటారండి?
ఇది వచ్చేసి మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ మొత్తం మిషన్ ఎంబ్రాయిడరీ వర్క్ యూజ్ చేశారు టిష్యూ మీద. అండ్ బార్డర్స్ వచ్చేసి మనకి బనారసీ బార్డర్స్ వచ్చినాయి. అండ్ త్రూ అవుట్ బాడీ కనుక మనం చూస్తుంటే జార్జెట్ ఇచ్చేసారండి, ప్లెయిన్ జార్జెట్. దానికి ఏంటంటే మనకి సెల్ఫ్ ప్రింటెడ్ అనమాట, గోల్డ్ తోటి సెల్ఫ్ ప్రింటెడ్ కనిపిస్తూ ఉంటుంది. సో మనకి శారీ అంతా కూడా కొంచెం సింపుల్గా ఉంటుంది, పళ్ళు మాత్రం రిచ్గా హెవీగా ఇచ్చేసారు. మరి దీనికి కావాల్సిన బ్లౌజ్ పీస్ కనుక మనం చూస్తుంటే బ్లౌజ్ పీస్ కూడా హెవీగా ఇవ్వడం జరిగిందండి. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మనకి పళ్ళులో ఏదైతే వర్క్ కనిపిస్తుందో అదే వర్క్ మనకి బ్లౌజ్ పీస్లో కూడా ఇవ్వడం జరిగిందనమాట. మరి ఈ శారీ కాస్ట్ ఎంత ఉంటుందంటారండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి 8500 మ్యామ్. ఓకే, సో చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి మెయిన్గా చెప్పుకోవాలి అనుకుంటే కనుక మ్యానిక్యూన్కున్న శారీ చాలా బ్యూటిఫుల్గా ఉంది. మరి దీన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా మా కోసం? ఓకే మేడం. షోల్డర్ పార్ట్ వచ్చేసి మొత్తం బనారస్ నెట్ అండ్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది. ఓకే, మళ్ళీ మీకు కాటన్ బనారస్ ఇచ్చేసి బార్డర్ ఇచ్చారు, అలానే కాటన్ బ్లౌజ్ ఇచ్చారు, హెవీ బ్లౌజ్ ఇచ్చారు. సారీ ఆల్మోస్ట్ బనారస్ నెట్ అండ్ లేస్ వస్తుంది. ఓకే, కింది పార్ట్ మొత్తం బిగ్ బార్డర్ మొత్తం లేస్ వస్తుంది. ఆ లేస్ తోటి మీకు మనం మొత్తం ఫ్లవర్స్ గా డిజైన్ చేసి ఇచ్చారు. ఆల్మోస్ట్ సారీ మొత్తం ఓన్లీ ప్లీట్స్ దగ్గరకు వచ్చేసరికి మాత్రమే మనకి ఈ నెట్టెడ్ మీద ఇది ప్లీట్స్ లాగా అయితే తెలుస్తూ ఉంటుంది కదా? అవును మేడం. సారీ మొత్తం హాఫ్ సారీ టైప్ ఉంటుంది. ఓకే, ఈ పార్ట్ ఇక్కడ నుంచి మనకు ఓని ఎలా వేసుకుంటాము ఆ పార్ట్ మొత్తానికి నెట్ ఇచ్చేసారు. ఇంకా ఈ సారీ పార్ట్ మొత్తానికి వచ్చేసి నెట్ ఇచ్చేసి లేస్ దాని మీద లేస్ తోటి ఫ్లవర్స్ లాగా బంచెస్ లాగా ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి మరింత కలెక్షన్ చూడడానికి ప్రొసీడ్ అయిపోదామా? ఓకే మ్యామ్. ఇప్పుడు నేను చూపించేది అన్ని ప్యూర్ కన్సీ సిల్క్ ఇన్ కట్ వర్క్ అండ్ డిఫరెంట్ వెరైటీస్ వస్తుంది. ఇది ప్యూర్ కన్సీ సిల్క్ ఇన్ పళ్ళు వచ్చేసి మొత్తం పింక్ వస్తుంది, ఫుల్ హెవీ జెరీ వస్తుంది, బార్డర్ వచ్చేసి కట్ వర్క్, షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకు వచ్చేసి మొత్తం ప్యాడీ చెక్స్ వస్తుంది. ఓకే, మళ్ళీ ప్లీట్స్ వచ్చేసి మొత్తం పింక్ వచ్చేసి మొత్తం ఫుల్ హెవీ జెరీ వస్తుంది. ఓకే, సో దీన్ని హాఫ్ అండ్ హాఫ్ గా తీసుకోవచ్చు అనమాట. సో కొంచెం పళ్ళు వరకు మాత్రమే హెవీగా వర్క్ ఇచ్చేసారు, మిగతా అంతా కూడా మనకి ఏంటంటే కొంచెం మస్టర్డ్ షేడ్ లాగా కనిపిస్తుంటుంది, బ్లాక్ విత్ మస్టర్డ్ షేడ్ లాగా కనిపిస్తుంటుంది. అండ్ ప్లీట్స్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మనకి ఈ జరీ వర్క్ అనేది వస్తుంది. ఓకే, సో ఈ కట్ వర్క్ బార్డర్స్ అనేవి త్రూ అవుట్ గా మనకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి ఈ సారీ కాస్ట్ ఎంత పట్టొచ్చు మనకి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి 19,950 మ్యామ్. ఓకే, మరి నెక్స్ట్ ఏ సారీ చూపించండి. నెక్స్ట్ సారీ వచ్చేసి మనకు ప్లేన్ కంచి సిల్క్ సారీ. సారీ మనకు వచ్చేసి మొత్తం బార్డర్ కట్ వర్క్ వస్తుంది. ఓకే, ఈ సారీ వచ్చేసి మళ్ళీ పళ్ళు మొత్తం ఫుల్ కట్ వర్క్ వస్తుంది మనకి, మళ్ళీ షోల్డర్ పార్ట్ మొత్తం ప్లేన్ వస్తుంది, మళ్ళీ ప్లీట్స్ లో మనకు వచ్చేసి మొత్తం ఫుల్ కట్ వర్క్ వస్తుంది. మనం వాక్ అయ్యే కొద్దిగా మనకి కట్ వర్క్ ఉంది కదా, ఇదే కట్ వర్క్ మనకు ప్లీట్స్ లో వస్తుంది. మనం నడిచే కొద్దిగా కట్ వర్క్ మొత్తం బ్రైట్ అవుతుంది మ్యామ్. ప్లేన్ కంచి సిల్క్ సారీ. సో ఈ సారీ ఎంత పడుతుందండి మనకి? ఈ సారీ ప్రైస్ వచ్చేసి 14,500 మ్యామ్. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దామా? నెక్స్ట్ సారీ వచ్చేసి ప్లేన్ కంచి సిల్క్ అండ్ టిష్యూ అబ్లిక్ వర్క్ అండ్ మల్టీ కలర్ టిష్యూ అబ్లిక్ వర్క్ అండ్ కట్ వర్క్, బిగ్ బార్డర్ కట్ వర్క్. ఓకే, పళ్ళు వచ్చేసి ఫుల్ బిగ్ బార్డర్ కట్ వర్క్ వస్తుంది మనకు. ఆల్మోస్ట్ సారీ మొత్తం ప్లేన్ వస్తుంది. ప్లేన్ వచ్చేసి షోల్డర్ పార్ట్ వచ్చేసి స్మాల్ బార్డర్ కట్ వర్క్ వస్తుంది. ఓకే, సో ఒక పక్క బార్డర్స్ వచ్చేసి మనకి హెవీగా ఇచ్చేసారు, మరో పక్క యాజ్ ఇట్ ఈస్గా అవే బార్డర్స్ ఇచ్చారు, డిజైన్ అదే ఇచ్చారు కానీ కొంచెం సన్నగా ఇచ్చేసారు బార్డర్స్. అండ్ మనం పళ్ళును కనుక చూస్తుంటే ఇది షార్ట్ పళ్ళులా చూడొచ్చండి, ఎందుకంటే పళ్ళులో మాత్రం మనకి ఈ కట్ వర్క్ అనేది కొంచెం వరకునే తెలుస్తుంది అనమాట, మిగతా అంతా కూడా శారీ మనకి ప్లెయిన్గా వచ్చేస్తుంది. దీనికి బ్లౌజ్లో కూడా మనకి కట్ వర్క్ అనేది ప్యాచెస్ ఇచ్చారా లేదంటే ప్లెయిన్గా వస్తుందండి? మన బ్లౌజ్ వచ్చేసి స్లీవ్స్ కి కట్ వర్క్ వస్తుంది మ్యామ్. ఓకే, అండ్ రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది, స్లీవ్స్ మాత్రమే కట్ వర్క్ వస్తుంది. ఓకే, సో ఈ సారీ ఎంత పడుతుంది? ఈ సారీ వచ్చేసి 15,000 ప్రైస్ మ్యామ్. ఓకే రండి, చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. మరి ఇవే మోడల్లో ఇంకా మనకి సారీస్ ఉన్నాయా? ఇంకా వేరే సారీస్ నేను డిఫరెంట్ కాన్సెప్ట్ లో మీకు చూపిస్తాను. ఓకే రైట్. ఇవన్నీ ప్యూర్ కాంచి సిల్క్ అండ్ డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది, డిఫరెంట్ వెరైటీ లో ఉంది. ఇది వచ్చేసి మనకు ప్యూర్ కాంచి సిల్క్ అండ్ ప్యాడీ చెక్స్ వస్తుంది. ఓకే, మధ్యలో వచ్చేసి మనకు వచ్చేసి మల్టీ కలర్ టిష్యూ ఇచ్చారు. మల్టీ కలర్ టిష్యూ వచ్చేసి మల్టీ కలర్ సీక్వెన్స్ ఇచ్చారు. మల్టీ కలర్ సీక్వెన్స్ వచ్చేసి మొత్తం కట్ వర్క్ చేశారు డిఫరెంట్ గా. మనకు మల్టీ కలర్ థ్రెడ్స్ దాంతో అన్ని విధాలుగా
కట్ వర్క్ చేశారు. మనకు త్రూఅవుట్ శారీ అంతా మనకి ఇలాగా మిడిల్ లోనే కట్ వర్క్ పోర్షన్ అంతా కనిపిస్తూ ఉంటుందండి. మొత్తం కనిపిస్తుంది మ్యామ్. మనకు శారీ మొత్తం హెవీ ఉన్నప్పుడు పళ్ళు పాట వచ్చేసి మొత్తం ఏంటంటే ప్యాడీ చెక్స్ తో ఉంటుంది. మన బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ సేమ్ రన్నింగ్ బ్లౌజే ఉంటుంది. స్లీవ్స్ కి మాత్రం కట్ వర్క్ ఇచ్చారు, సింపుల్ ఇచ్చారు. ఓకే, మరి ఈ సారీ ఎంత పడుతుంది? ఈ సారీ ప్రైస్ వచ్చేసి 19,950 మ్యామ్. ఓకే, మరి నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ సారీ వచ్చేసి ప్యూర్ కాంచి సిల్క్ అండ్ టిష్యూ అబ్లిక్ వర్క్ అండ్ మల్టీ కలర్ థ్రెడ్స్ తో వర్క్ చేశారు. ఇది కూడా సీక్వెన్స్ వర్క్. ఈ సారీ కాన్సెప్ట్ వచ్చేసి ఏంటంటే క్రాస్ ఓవర్ ఇరాజిన్ ప్యాటర్న్ వస్తుంది. మనం ప్లీట్స్ వేసి కొద్దిగా ఇంక్రీజ్ అవుతూ వస్తుంది మేడం. ఇది ఓకే, రైజింగ్ ప్యాటర్న్ లో ఇచ్చారు. ఓకే, మనకు షోల్డర్ పార్ట్ వచ్చేసి మొత్తం ప్లేన్ వస్తుంది. మనకు పళ్ళు పార్ట్ వచ్చేసి ఫుల్ హెవీగా అయిపోతుంది. బ్లౌజ్ కూడా మనకు ఫుల్ హెవీ బ్లౌజ్ ఇచ్చారు. ఓకే, ఇలా వచ్చేసి సీక్వెన్స్ ఇచ్చేసి మళ్ళీ స్లీవ్స్ కి ఇలా బార్డర్ ఇచ్చారు. ఓకే ఓకే, అదే అప్లిక్ వర్క్ ని మనకి హెవీగా ఇచ్చారు. ఓకే, చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మరి ఈ సారీ ఎంత పడుతుంది మనకి? ఈ సారీ వచ్చేసి 15,025 రూపీస్. ఓకే, రైట్. మళ్ళీ ప్యూర్ కాంచి సిల్క్ ఇన్ ఇంకొక సారీ వచ్చేసి మొత్తం పళ్ళు వచ్చేసి సీక్వెన్స్ వర్క్ వస్తుంది, బార్డర్ కట్ వర్క్ వస్తుంది. పళ్ళు మొత్తం హెవీ ఇచ్చారు. షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి మొత్తం ఇది పార్ట్ మొత్తం ప్లేన్ వస్తుంది మేడం. ఓకే, సో ఇది యాక్చువల్ గా మనం ఇప్పుడు చూస్తుంది పళ్ళు పార్ట్ కదండి. సో పళ్ళు అంతా అనగానే మనకి షోల్డర్ దగ్గరకు వచ్చేసరికి ఇటు పైన చూస్తుంటే ప్లెయిన్ గా వచ్చేసింది కదా. పళ్ళు అంతా కూడా మనకి సీక్వెన్స్ వర్క్ తోటి కొంచెం హెవీగా కనిపిస్తూ ఉంటుంది. మిగతా అంతా కూడా మనకి ప్లెయిన్ గా ఇచ్చేసి ప్లీట్స్ దగ్గరికి మళ్ళీ ఇదే సీక్వెన్స్ వచ్చేసింది. అండ్ బార్డర్స్ చూస్తున్నారు కదండి, కట్ వర్క్ బార్డర్స్ మనకి త్రూ అవుట్ గా శారీ అంతా కూడా కంటిన్యూ అవుతూ ఉంటాయి అనమాట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాన్సెప్ట్ ప్రైస్ వచ్చేసి 18,500 మ్యామ్. మనకి బ్లౌజ్ కూడా ఫుల్ కట్ వర్క్ బ్లౌజ్ ఇచ్చారు. మరి అల్వేల్ గారు ఈ సారీ గురించి చెప్పండి. ఈ సారీ డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ సారీ వచ్చేసి పళ్ళు మొత్తం ఫుల్ హెవీగా జరీ వస్తుంది మ్యామ్. ఇంకా గంగా జమున బార్డర్ వచ్చేసి బిగ్ బార్డర్ ఉంది కాబట్టి మనం మ్యాంగో టైప్స్ లో టిష్యూ ఇచ్చేసి కట్ వర్క్ చేశారు మొత్తానికి. ఈ పార్ట్ మొత్తం షోల్డర్ పార్ట్ వస్తుంది. ఓకే, మిగతా మొత్తం సారీ మొత్తం ఫుల్ హెవీ జరీ వస్తుంది. ఓకే, సో దీనిలో కూడా ఇది కూడా మరి మరో మల్టీ కలర్ శారీలో మనం తీసుకోవచ్చు అండి. దీనిలో మనం 3 షేడ్స్ చూస్తున్నాం కదా. ఒక సైడ్ అంతా మనకి ఏంటంటే మస్టర్డ్ కలర్ కనిపిస్తుంది. మధ్యలో వచ్చిన బార్డర్ అంతా కూడా ఏంటంటే మనకి కొంచెం పర్పుల్ బార్డర్ ఇచ్చేసారు. ఆఖరికి చూస్తూ ఉంటే కనుక టొమాటో రెడ్ కలర్ కి ఇలాగా వైలెట్ కలర్ కాంట్రాస్ట్ లో చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు కదా. ఈ సారీ మనకి ఎంత పడుతుంది? ఈ సారీ ప్రైస్ వచ్చేసి 25,000 మ్యామ్. ఓకే, సో చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అల్వేల్ గారు మీరు చూపించిన డిజైన్స్. అలాగే న్యూ ఇయర్ కోసం మీరు లాంచ్ చేసిన న్యూ కలెక్షన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని మాకు మా వ్యూవర్స్ అందరికీ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. సో వ్యూవర్స్ చూసారు కదా, సఖీ ఫ్యాషన్స్ లో న్యూ ఇయర్ కోసం లాంచ్ చేసిన కొత్త కలెక్షన్ ని. చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా. మరి ఈ కలెక్షన్ మీరు కూడా సొంతం చేసుకోవాలి అనుకుంటే రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్ లో ఉన్న సఖీ ఫ్యాషన్స్ కి విచ్చేసేయండి. ఇదండి ఇవాల్టి హలో లేడీస్. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.